హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ట్రిగ్నోమెట్రీ చెప్పుకుంటున్నాము. ఈ ట్రిగ్నోమెట్రీ మీద 5th క్లాస్. ట్రిగ్నోమెట్రీ అన్నప్పుడు x యాక్సిస్, y యాక్సిస్, దిస్ ఈజ్ ద ఆరిజిన్. మనం ఒక యాంగిల్ని ఈ డైరెక్షన్లో కొలిస్తే పాజిటివ్ అవుతుంది. ఈ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది కదా, ఇది ఇలా ఈ డైరెక్షను క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశ. ఇలా కొలిస్తే అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే టాప్ టు బాటమ్ కొలిస్తేనేమో ఈ యొక్క హ్యాండ్స్ టాప్ టు బాటమ్ అయితేనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు కదా, సవ్య దిశ. బాటమ్ టు టాప్ అయితేనేమో అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్. దీన్నే కౌంటర్ క్లాక్ వైజ్ అని కూడా అంటారు. అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తే ఆ యాంగిల్స్ అన్ని కూడా పాజిటివ్ యాంగిల్స్ అవుతాయి. పాజిటివ్ యాంగిల్స్. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, పాజిటివ్ యాంగిల్స్. అలా కాకుండా ఇలా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కొలిసేది ఏమవుతుందంటే నెగిటివ్ యాంగిల్ అవుతుంది. నెగిటివ్ యాంగిల్స్. కాబట్టి మనం యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొలుస్తాం. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు వై యాక్సిస్, రైట్ సైడ్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ టు వై యాక్సిస్. కింద నుండి పైకి కొలుసుకుంటూ పోతే ఆ కోణాలన్నీ కూడా ధనాత్మకం అవుతాయి. పైనుండి కానీ ఇలా కొలుసుకుంటూ వస్తే రుణాత్మకంగా అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక యాంగిల్ని ఏ దిశలో కొలుస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ధన దిశ, రుణ దిశ అనేది. అపసవ్య దిశలో కొలిసే కోణం అనేది ధనాత్మకం అవుతుంది. అపసవ్య దిశలో కొలిసే కోణము ధనాత్మకము, సవ్య దిశలో కొలిసే కోణము రుణాత్మకం అవుతుంది. యాంగిల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ కన్సిడర్స్ పాజిటివ్. యాంగిల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్లాక్ వైజ్ కన్సిడర్స్ నెగిటివ్ యాంగిల్. ఇంకా దిస్ ఈజ్ ద ఆరిజిన్. x డాష్, y డాష్. ఇది ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్. ఫస్ట్ క్వాడ్రాంట్లో యాంగిల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే, యాంగిల్ కానీ మనం థీటా అనుకుంటే థీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees. అండ్ 0 degrees ఈజ్ లెస్ దాన్, అంటే ఫస్ట్ క్వాడ్రాంట్లో యాంగిల్ అనేది 0కి 90 degrees మధ్యలో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రాంట్లో యాంగిల్స్ అన్నీ కూడా 0కి 90 degrees మధ్యలో ఉంటాయి. సెకండ్ క్వాడ్రాంట్లో
theta is less than 180 degrees and 90 సెకండ్ కోఆర్డినేట్లో యాంగిల్ అనేది 90కి 180కి మధ్యలో ఉంటాయి. 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్ మధ్యలో యాంగిల్ ఉంటుంది. 179 డిగ్రీస్ అన్నాం అనుకోండి, 179.5 డిగ్రీస్ అయినా కానీ అది ఎక్కడ ఉంటుందంటే సెకండ్ కోఆర్డినేట్ ఉంటుంది, రెండవ పాదంలో ఉంటుంది. అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఇక్కడ వరకు 90 డిగ్రీస్ కదా, 90 డిగ్రీల పైన 180 డిగ్రీల లోపు కోణాలన్నీ కూడా సెకండ్ కోఆర్డినేట్లు ఉంటాయి. ఫస్ట్ కోఆర్డినేట్ అయితే 0 డిగ్రీస్ పైన అబౌవ్ 0 డిగ్రీస్ అండ్ బిలో 90 డిగ్రీస్, ఆల్ యాంగిల్స్ బిట్వీన్ అబౌవ్ 0 డిగ్రీస్ అండ్ బిలో 90 డిగ్రీస్. సెకండ్ కోఆర్డినేట్లో 90 డిగ్రీస్ పైన 180 డిగ్రీస్ లోపు కోణాలన్నీ కూడా సెకండ్ కోఆర్డినేట్లు ఉంటాయి. అలాగే థర్డ్ కోఆర్డినేట్ తీసుకున్నాకోండి, theta is less than 270 degrees. Theta is less than 270 and 180 degrees is less than theta. అంటే థర్డ్ కోఆర్డినేట్లో 180 డిగ్రీస్ పైన 270 డిగ్రీస్ లోపల ఉన్న కోణాలని కూడా థర్డ్ కోఆర్డినేట్లు ఉంటాయి. 180 డిగ్రీస్ పైన 270 డిగ్రీస్ లోపల ఉన్న కోణాలని కూడా థర్డ్ కోఆర్డినేట్లు ఉంటాయి. అలాగే ఫోర్త్ కోఆర్డినేట్ తీసుకున్నాకోండి, ఫోర్త్ కోఆర్డినేట్ theta is less than 360 degrees. This is less than 270 degrees. 270 degrees అంటే ఫోర్త్ కోఆర్డినేట్లో 270 డిగ్రీస్ పైన 360 డిగ్రీస్ లోపు కోణాలన్నీ కూడా ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటాయి. కాబట్టి ఒక యాంగిల్ అనేది ఒక రౌండ్గా నేస్తే 360 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 90, ఇక్కడ నుండి ఇక్కడికి 90, అంటే 90 + 90 180, 90 270 + 290 360 డిగ్రీస్. ఫస్ట్ కోఆర్డినేట్లో అబౌవ్ 0 డిగ్రీస్ అండ్ బిలో 90 డిగ్రీస్. సెకండ్ కోఆర్డినేట్ బిలో 180 డిగ్రీస్ అబౌవ్ 90 డిగ్రీస్. థర్డ్ కోఆర్డినేట్ బిలో 270 డిగ్రీస్ అబౌవ్ 180 డిగ్రీస్. ఫోర్త్ కోఆర్డినేట్ బిలో 360 డిగ్రీస్ అబౌవ్ 270 డిగ్రీస్. అంటే 270 డిగ్రీస్ ఈజ్ లెస్ దాన్ థీటా అండ్ థీటా ఈజ్ లెస్ దాన్ 360 డిగ్రీస్. అంటే 270 డిగ్రీస్ ఇక్కడ ఉన్న థీటా కంటే చిన్నది. అంటే ఇక్కడ 270 డిగ్రీస్ ఉన్నదంటే 270 డిగ్రీస్ కంటే అబౌవ్ కోణాలన్నీ కూడా ఫోర్త్ కోఆర్డినేట్లు ఉంటాయి. సపోజ్ 270 డిగ్రీస్ 0.5, 270 + 0.5 డిగ్రీస్ అనుకోండి, ఎక్కడ ఉంటుంది ఫోర్త్ కోఆర్డినేట్. 271 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది ఫోర్త్ కోఆర్డినేట్. లేదు 359 డిగ్రీస్ ఎక్కడ ఉంటుందంటే ఫోర్త్ కోఆర్డినేట్. ఇలా కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ వన్, ఫోర్త్ వన్.